Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. షోరూమ్కి వెళ్తే షర్ట్ రేటు 500 రూపాయలని ఉండదు, ఓన్లీ 499 రూపాయలని ఉంటుంది. ఫోన్ రేటు 10,000 రూపాయలు ఉండదు కదా, 9,999 రూపాయలని మాత్రమే ఉంటుంది. అసలు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కంపెనీలు ఆ ఒక్క రూపాయి తగ్గించడం వల్ల వాళ్ళకేం లాభం, మనకేం లాభం? ఆ ఒక్క రూపాయి మన జోబులో మిగిలితే ఎంత, పోతే ఎంత? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఒక్క రూపాయి కోట్ల బిజినెస్. నమ్మరా? నమ్మి తీరాలండి. ఇది మీరు అనుకుంటున్నట్టు రూపాయి విషయం కాదు. ఇది మీ మెదడుతో ఆడుకునే ఒక ఆట. దీన్ని సైకలాజికల్ ప్రైజింగ్ అని అంటారు. ఆ ఒక్క రూపాయి తగ్గించడం వల్ల కంపెనీలకు కోట్లలో లాభం ఎలా వస్తుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మొదటి సీక్రెట్ లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్. మనం ఏదైనా చదివేటప్పుడు ఎడమ నుంచి కుడికి చదువుతాం కదా, మన మెదడు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు మీరు 499 రూపాయలు అనే రేటు చూడగానే మీ బ్రెయిన్ కుడివైపున 99ని చూడదు, ఎడమ వైపున 4ని మాత్రమే రిజిస్టర్ చేసుకుంటుంది కదా. అంటే ఆ వస్తువు రేటు 400 చిల్లర అని ఫీల్ అవుతుంది. అదే 500 రూపాయలు అని అంటే మీ బ్రెయిన్ దాన్ని 500 రేంజ్ అని ఫిక్స్ అవుతుంది. నిజానికి రెండింటికి మధ్య తేడా 1 రూపాయే, కానీ మీ మెదడుకు మాత్రం అది 100 రూపాయలు తేడాలా కనిపిస్తుంది. అందుకే 499 చూడగానే చీప్ అనిపించి కొనేస్తాం కదా. ఇక రెండో సీక్రెట్ వచ్చి డిస్కౌంట్ ఫీలింగ్. అబ్బా, మనుషుల సైకాలజీ ప్రకారం 0తో ముగిసే ధరలు, ఉదాహరణకి 500, 1000 రూపాయలు చూస్తే అది ఫిక్స్డ్ రేట్ అని, ప్రీమియం క్వాలిటీ అని అనిపిస్తుందంట. అదే 9తో ముగిసే ధరలు చూస్తే అది ఒక డీల్ అని లేదా ఆఫర్ అని మనకు తెలియకుండానే నమ్మేస్తాం. అందుకే డిస్కౌంట్ సేల్స్లో ఎప్పుడూ ధరలు 99తోనే ముగుస్తాయి. మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఇదొక ఎర మాత్రమే. ఇక మూడో సీక్రెట్ లెక్కలు మర్చిపోవడం. ఉదాహరణకు మీరు 2 వస్తువులు కొనాలి అనుకుందాం. ఒకటి 500 రూపాయలు, ఇంకోటి 1000 రూపాయలు. టోటల్ 1500 రూపాయలని వెంటనే చెప్పేస్తారు. ఖర్చు ఎక్కువ అవుతుందని ఆగుతారు. అదే ఒకటి 499 రూపాయలు, ఇంకోటి 999 రూపాయలు అని అనుకోండి. మన బ్రెయిన్ అంత త్వరగా కూడలేదు. 400 చిల్లర, 900 చిల్లర అనుకుంటాం, కానీ అది 1500 అవుతుందని వెంటనే గ్రహించలేం కదా. ఈ కన్ఫ్యూజన్లోనే మనం ఎక్కువగా షాపింగ్ చేసేస్తూ ఉంటాం. ఇది ఈ రోజు మొదలైంది ఏం కాదు. 100 ఏళ్ల క్రితమే బాటా కంపెనీ ఈ స్ట్రాటజీని మొదలుపెట్టింది. అందుకే దీన్ని బాటా ప్రైజింగ్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం 499 బోర్డులు చూసినప్పుడు ఆ ఒక్క రూపాయి గురించి కాకుండా అసలు రేటు గురించి ఆలోచించండి ఫస్ట్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.